రీసెంట్గా సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్లో 50కి పైగా డ్రగ్స్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అంటే పూర్ క్వాలిటీలో ఉన్నట్టు మంత్లీ రిపోర్ట్లో రిలీజ్ చేసింది. సో ఇందులో మనం కామన్గా వాడే పారాసిటమాల్, గ్యాస్కి యూజ్ చేసే ప్యాండీ, విటమిన్ డి టాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్, ఇంకా హై బీపీకి యూజ్ చేసే మెడిసిన్స్, ఇవన్నీ కూడా చాలా కామన్గా వాడే టాబ్లెట్స్ అన్నీ కూడా పూర్ క్వాలిటీలో ఉన్నట్టు రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఈ డ్రగ్స్ అన్నీ కూడా వేరు కంపెనీస్ తయారు చేసినవి. ఇందులో హిటారో డ్రగ్స్, ఇంకా మనకి బాగా తెలిసిన హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ లిమిటెడ్, ఇంకా ఇటువంటి ఎన్నో పేరున్న పెద్ద కంపెనీస్ నుండి తయారు చేసిన టాబ్లెట్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయ్యాయి. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ 2 లిస్ట్స్ రిలీజ్ చేసింది. అందులో ఒకటేమో 48 డ్రగ్స్ ఏవైతే క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయినవి, అండ్ సెకండ్ లిస్ట్లో 5 డ్రగ్స్ ఏవైతే ఎన్ఎస్జీ అలర్ట్ కేటగిరీలో వచ్చినవి. ఈ 2 లిస్ట్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇవి మేము చేసిన టాబ్లెట్స్ కాదు అని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా నకిలీ టాబ్లెట్స్ అని చెప్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం అనేది సరిగ్గా తెలియదు.